K Plus News Network presents. 6 నెలలుగా పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లించండి. ప్రభుత్వ పాఠశాల ఆయాలు స్వీపర్స్ కార్మికుల యూనియన్ నిరసన. నగరంలోని కడప కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ పాఠశాల ఆయాల స్వీపర్స్ యూనియన్ పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐటీసీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి మాట్లాడుతూ 6 నెలలుగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలకు వాచ్మెన్లకు 6 నెలలుగా జీతాలు చెల్లించకుండా వారితో పని చేపిస్తున్నారని, గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకంలో భాగంగా 2,000 రూపాయలు తీసి ఆయాలకు ఇవ్వాలని నిర్ణయించింది. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో అమ్మఒడి లేదు, ఆయాలకు వాచ్మెన్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అవలంబిస్తుంది. గత ప్రభుత్వం చిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందని, అధికారంలోకి వస్తే వాళ్లకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు చిరు ఉద్యోగులపై శాపంగా మారుతున్నాడు. నేను మారినా అని చెబుతున్న చంద్రబాబు నాయుడు గారు కథలు మాత్రమే చెబుతున్నారని, చిరుద్యోగులు ఆయాలు వాచ్మెన్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ 82 కోట్లు ప్రకటించామని ట్విట్టర్లో పేపర్లో చెబుతున్నారు. అది ఇప్పటి వరకు ఆచరణలో లేని అంశం అయిపోయింది అని ఈ సందర్భంగా విమర్శించారు. ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించి ఆయాలకు కనీసం వేతనం 16,000 రూపాయలు చెల్లించాలని ఏఐటీయూ తరపున డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. 6 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. అదే పద్ధతిలో వాచ్మెన్లకు కూడా జీతాలు ఇవ్వడం లేదు. ఈ విధమైనటువంటి పద్ధతిలో 6 నెలలుగా ఆయాలతో పని చేయించుకుంటూ ఉన్నారు. గతంలో అమ్మఒడి నుండి 2,000 రూపాయలు తీసి ఆయాలకు ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయం చేసింది. కానీ ఈ ప్రభుత్వం అమ్మఒడి లేదు, ఆయాల జీతాలు లేదు, ఆ పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి అతని కంటే కనుడు ఆచంట మరలన్నా అని చెప్పేసి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఏమీ చేయడం లేదు, మేమంతా చేస్తాము, అందరికి కూడా చిన్న ఉద్యోగులందరికీ కూడా కనీస వేతనాలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు చిరుద్యోగుల పాలిట శాపంగా మారుతూ ఉన్నాడు. ఆయన నేను మారినాను అంటూ ఉన్నాడు. ఆయన మారింది ఏం లేదు, ఊరికి కథలు మాత్రమే చెప్తా ఉన్నాడు. అన్ని రకాల చిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందులో పాఠశాల ఆయాలు 6 నెలల నుంచి జీతాలు రావడంలే, వాచ్మెన్లకు జీతాలు రావడం లేదు. అదే పద్ధతిలో ఈ కొన్ని పట్టణ కేంద్రాలలో ఇస్కాన్ చేసేటువంటి మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా ఇచ్చేటువంటి రాగి జావా కూడా పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలలో ఈరోజు ఆయాలతో చేపిస్తూ ఉన్నారు. వారికి ఆ డబ్బులు కూడా వండి పెట్టినటువంటి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా వ్యవహారం చేస్తూ ఉన్నాడు చిరుద్యోగుల ఎడల. కాబట్టి చంద్రబాబు నాయుడు లోకేష్ కథలు చెప్తా ఉన్నారు. 82 కోట్లు విడుదల చేసినామని చెప్తా ఉన్నారు. ట్విట్టర్లో ప్రకటించారు, పేపర్లో ప్రకటించారు, ఇంతవరకు రిలీజ్ కాలేదు. కాబట్టి వెంటనే 6 నెలల జీతాలు స్కూల్ ఆయాలకు విడుదల చేయాలి. అదే వాచ్మెన్లకు జీతాలు ఇవ్వాలా, 1000 రాగి జావా డబ్బులు ఇవ్వాలా. వారికి ఏదైతే స్వీపర్స్కు రాష్ట్రంలో జీవో ప్రకారము 16,549 జీవో ప్రకారము 16,000 రూపాయల జీతం ఇస్తూ ఉన్నారు శానిటేషన్ సిబ్బందికి, వీళ్ళు కూడా శానిటేషన్ పనులే చేస్తూ ఉన్నారు, లెటిన్లు కడుగుతూ ఉన్నారు, స్కూళ్ళు ఊడుస్తూ ఉన్నారు, వీళ్ళు కూడా శానిటేషన్ పనే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ జీవో ప్రకారం 16,000 రూపాయలకు కూడా ఇవ్వాలని చెప్పి ఏఐటీసీ ఆయా యూనియన్ పాఠశాలల ఆయాల యూనియన్ డిమాండ్ చేస్తూ